హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీకే వ్లాగ్స్ 456. ఇన్స్టెంట్గా అయిపోయే వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ప్యాన్లో చేసుకుంటే కూడా అవుతుంది, కానీ నేనైతే కుక్కర్లో చేసుకుంటానండి. ఎప్పుడైనా రైస్ ఏదైనా తొందరగా అయిపోద్దని చెప్పి ఇన్స్టెంట్గా కావాలంటే తొందరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకున్నానండి. బటర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత మొత్తం దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటానండి. కొంచెం కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కారం కావాలనిపిస్తే ఇక్కడ పచ్చిమిర్చి తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకోనండి, డైరెక్ట్ పచ్చిమిర్చినే కావాల్సినంత వేసేసుకున్నాను. మీకు ఒకవేళ కారం కావాలంటే కూడా వేసుకోండి, కానీ రైస్ రెసిపీలోకి కారం కంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మిర్చి ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ కామన్గా అన్ని రెసిపీలో వేసినట్టుగానే ఫస్ట్ అయితే ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ తర్వాత క్యారెట్, కాలీఫ్లవర్ ఇవన్నీ వేసుకున్నాను. ఆలు, ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ కానీ గ్రీన్ పీ కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ మీరు వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో చేశాను. మీరు క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అండి. ఇవి కొంచెం ఉడికే వరకు, అంటే లైట్గా మనకు ఉడుకుతుంది అనిపించే వరకు అలా మూత పెట్టకుండానే ఫస్ట్ కలుపుకోండి, ఆయిల్ బటర్ అంతా మిక్స్ అయ్యే వరకు. వెజిటేబుల్ రైస్లో స్పెషల్ ఏంటంటే అండి, పిల్లలు ఏవైతే వెజిటేబుల్స్ తినకుండా ఉంటారో ఈ వెజిటేబుల్ రైస్ చేస్తే మాత్రం అన్ని వెజిటేబుల్స్ ఇందులో కవర్ అవుతాయి. ఇది టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు. నెక్స్ట్ టమాటా నేను వెజిటేబుల్స్తోనే వేయకుండా టమాటా నెక్స్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఉడికాక. టమాటా వేసిన తర్వాత కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఈలోగా మనం రైస్ అయితే కడిగి సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేయకపోయినా అవసరం లేదండి, ఏం పర్వాలేదు. సోక్ చేసి పెట్టుకుంటే నేనైతే సోక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా 3 విజిల్స్కి బదులు 2 విజిల్సే పెట్టొచ్చు కదా అని చెప్పి అట్లా చేసుకున్నాం. మీరు అది మీ ఇంట్రెస్ట్ అండి. వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి అనే టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అండి. సాల్ట్ వేసుకోవాలి ఈ టైంలోనే. సాల్ట్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టింది అనే టైంలో మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని అందులో అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, లేదంటే నార్మల్ ప్లెయిన్గా అనిపిస్తుంది టేస్ట్. మీరు అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని కలపండి, అలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా. మొత్తం వెజిటేబుల్స్కి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండండి. అల్లం పేస్ట్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం స్పైసెస్ కోసం, టేస్ట్ కోసం కూడా అనొచ్చు, ధనియా పౌడర్, కొంచెం మిక్స్డ్ మసాలా, అంటే లైట్గా చికెన్ మసాలా టైప్ ఉంటుంది కదా, అది కొంచెం, ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి. అలాగే నేను కసూరి మేతి వేస్తానండి. కొంచెం అలా కసూరి మేతి నలిపేసుకొని కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కసూరి మేతి లేదు అంటే మీరు కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు. వేసి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత కొంచెం పీసెస్ అవైతే మొత్తం ఉడికినట్టు అనిపించిన తర్వాత లోన వెజిటేబుల్స్ నేను ఏవైతే సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నానండి వాటర్తో సహా. 1.5 గ్లాస్ రైస్కి నేను 2.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ నుంచి కొంత వాటర్ వస్తుంది కాబట్టి. ఇంతే అండి, మనకు 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత రైస్ కంప్లీట్ అయిపోయినట్టే. పైన గార్నిష్ కోసం మీరు జీడిపప్పు అలాంటివి వేసుకోవచ్చండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి, ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. బాయ్ అండి.